విజయనగరం నుంచి వచ్చారండి వీళ్ళు. వీళ్ళకి కూడా చాలా కాలం అయింది, పెళ్ళి అయ్యి 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఐయుఐలు ఫెయిల్ అయినాయి. ఒక ఐవీఎఫ్ కూడా కట్టారు కానీ డబ్బులు సగంలోనే ఆగిపోయింది అది. మరి 6 ఐయుఐలు చేసినా ఒక ఐవీఎఫ్లు వెళ్ళినా కూడా రాని ఫలితము కరెక్ట్గా మన దగ్గర ఎన్ని నెలలకు వచ్చిందండి? 4 నెలల్లో వచ్చింది. అది కూడా న్యాచురల్గా, ఆపరేషన్ చేయలేదు, ఐయుఐ చేయలేదు, ఐవీఎఫ్ చేయలేదు. మరి ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి. విజయనగరం నుంచి విజయవాడ వరకు వచ్చి ఈ సక్సెస్ ఎలా పొందారు? భర్త వయసు 42, భార్య వయసు 35, పెళ్ళయ్యి 6 ఏళ్ళు. మరి 6 ఐయుఐలు ఫెయిల్యూరు, ఒక ఐవీఎఫ్ ఆగిపోయింది మధ్యలోనే. అది మరి వీళ్ళకి 4 నెలల్లో 2 నెలలు క్రిములకి, 2 నెలలు హార్మోన్లకి మన దగ్గర మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో. ఆ మ్యాజిక్ ఫార్ములా ఎలా వర్కౌట్ అయింది, మ్యాజిక్ ఎలా జరిగింది అనేది నేను చెప్తాను. ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి జరిగింది, ఎలా బాధలు పడ్డారు, ఇక్కడికి ఎలా తెలుసుకొచ్చాక ఇక్కడ ఎలా ట్రీట్మెంట్ ఎలా అనిపించింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఆయన అనుభూతి ఎలా ఉందనేది ఆయన చెప్తారు. ఇదిగోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని తెలియడానికి ఇదిగో టెస్ట్ అక్కడే చేయించమన్నాం. స్కానింగ్ చేయించారు. ఇదిగో రిపోర్ట్ కూడా సక్సెస్. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని అక్కడ ఇచ్చారు. అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేశాము. బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటాలన్నాము. బీటా ఈసీజీ, యూరిన్ టెస్ట్ పాజిటివ్, స్కానింగ్లో వచ్చేసింది. బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫామ్ అయిపోయింది. బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటాలన్నాము. ఇక్కడ 4253 వచ్చింది. చెప్పాలండి, మాట్లాడండి పోనీ, లేకపోతే ఆవిడతో మాట్లాడచ్చు. మాది విజయనగరం జిల్లా. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయిపోయింది. మొత్తం విజయనగరం హాస్పిటల్ అన్నీ తిరిగేసాను. వైజాగ్లో ఇంచుమించు 4 హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. మొత్తానికి అయ్యి అని చెప్పి సార్లు చేయించుకున్నాను. మా ఇంటి ఆడవాళ్ళు కదా, ఈ హాస్పిటల్ కదా, ఆ హాస్పిటల్ ఇలా తిప్పేసి ఏంటంటే రెడ్ వచ్చిన మొదలు స్టోరీలో చేశారు అనమాట. ఎక్కడికి వెళ్ళి డబ్బులు గుంజేశారు. లాస్ట్కి ఐవీఎఫ్ వరకు వెళ్ళారు. ఐవీఎఫ్ వెళ్తే మొత్తం 3 లక్షలు ఆగిస్తారు. లాస్ట్లో 3 లక్షలు ఆగిస్తే ఇంకా అదేంటంటే గర్భసంచులు పెట్టాలి. 2 కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రీజ్ చేసి ఒగ్గేశారు. అది గర్భసంచులు పెట్టే టైంకి ఏంటంటే మనకి మళ్ళీ అమౌంట్ తెమ్మన్నారు. మాకు డబ్బులు అయిపోతే మరి ఇంకా లాభం లేదని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చూశాను. అది సార్ వీడియోలు చూసిన తర్వాత ఏంటంటే ఇదేదో బాగున్నట్టుంది. మా మిస్సెస్ చెప్పాను అనమాట, ఇలాగ డాక్టర్ వైఎస్ బాబు గారు చాలా వీడియోలు చూశాను, ఎందుకని మంచి ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ విజయవాడ రావడం జరిగింది. చూసిన తర్వాత ఇక్కడ మరి ఇంకా అటు వెళ్ళలేదు. వాళ్ళు 3-4 సార్లు ఫోన్ చేశారు. 2 సార్లు మీకు ఆఫర్ ఉంది అన్నారు. సంక్రాంతి ఆఫర్ ఉంది, దసరా ఆఫర్ ఉంది అన్నారు. కానీ మాకు ఆ డబ్బులు లేవు, మీరు రావు, ఇప్పుడు డబ్బులు నుండి వస్తానని చెప్పేసి మరి వెళ్ళడం మానేశాం. అప్పుడు ఏంటంటే విజయవాడ వచ్చా 4 మంత్స్ వాడా. క్రిములకి హార్మోన్లకి సక్సెస్ అయిపోయింది నాకు. ఏదైనా ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడెక్కడో చాలామంది తిరుగుతున్నారు కానీ చాలామంది తెలియదు సార్ గురించి. యాక్చువల్గా నేను కూడా యూట్యూబ్లో చూసే వచ్చాను, నాకు ఎవరు చెప్పలే. అదే బయట చాలామంది డబ్బులు లక్షలు ఖర్చు పెట్టేస్తాను. నేను నుంచి 10 lakhs వరకు ఖర్చు పెట్టాను. నేను రైల్వేలో చేస్తాను సార్. నేను 10 lakhs ఖర్చు పెట్టాను కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. కానీ యాక్చువల్ సరైన ట్రీట్మెంట్ ఎక్కడ ఏది స్టార్టింగ్ చేయాలనేది డాక్టర్లకు తెలియట్లేదు. ఏదో డాక్టర్ ఎంబీబీఎస్ చేశారు, ఏదో వాళ్ళకి డబ్బులు కావాలి, అందరూ అలా అదే విధంగా ఉండరు. కానీ డాక్టర్ గారు ఏంటంటే మనందరికీ దైవంతో సమానం ఉండేది. ఎంతోమంది ఇలా పిల్లలు లేకుంటే ఎంతోమంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఇప్పటికి దేవుడిని నమ్మారు మీరు? నేను యాక్చువల్గా దేవుడిని నమ్మను సార్. అసలు దేవుడే నమ్మరు? దేవుడిని నమ్మను. అయినా కూడా దేవుడిని పట్ల ప్రేమ చూపించండి. ఆవిడ మా ఆవిడ దేవుడు నమ్ముతుందా? ఆవిడ అటు నుంచి వచ్చి ఉంటుంది మరి వ్యవహారం. నాకైతే దేవుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ సైన్స్ నమ్ముతాను. అదేలే, ఏదైనా పాత సినిమాల్లో ఉంటుంది చూసావా, ఆవిడేమో పావును పూజిస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన అస్సలు పట్టుకోడు, వీలైతే కర్ర పట్టుకుని పావులనే చంపుతూ ఉంటాడు. కానీ చివరికి ఆ దేవతే కాపాడుతుంది ఇద్దరిని, భర్తని భార్యని. అట్లా ఒకరు నమ్మినా చాలు. అంటే ఆయన ఏమి నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మామని చెప్పి అన్ని రకాల దెయ్యాల పనులన్నీ చేయడం కాదు. దైవ కార్యాలు చేస్తూ ఉంటే దేవుణ్ణి నమ్మినట్టే లెక్క. ఆయనే దేవుడు.
అంతే మంచి విషయాలు చేస్తూ భార్యని ప్రేమిస్తూ ఇబ్బంది పెట్టకోకుండా భార్యాభర్తలు అనేది అన్యోన్యంగా ఉండాలి. అది ఆ విషయంలో మాత్రం భార్యకి మాటకి విలువిస్తూ భర్త మాట తన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఒక మాట అనుకుని వచ్చారు. ఇక్కడ వరకు విజయనగరం వరకు వచ్చారు కదా. ఆ అమ్మాయి వీడియోలు చూసిందా, మీరు చూసారా? ఫస్ట్ నేనే చూసాను సార్. మీరే చూసారా? నేనే చూసి మా మిస్సెస్ చెప్పారు. చెప్తే వెళ్దాం ఇలాగని చెప్పి అంటే అయితే అలాగండి వెళ్దాం అని చెప్పాను. అప్పుడు తీసుకొచ్చాను నేనే. చూడండి ఇప్పుడు ఎంత వేగంగా సక్సెస్ అయితే అంత వేగ వీడియో చేద్దాం రెడీగా ఉన్నాను. ఆయన అదే అన్నారు నాకు. చాలా మంది ఎందుకంటే వీడియో అడిగితే ఎవరు చాలా మంది ఎవరు ఏంటంటే మొక్కలు కొంత ఈ వీడియోలు చూసాను. చాలా మంది మాస్కులు వేసుకొని అవును మనకు తప్పు ఏం చేయలేదు. మనకేంటి నేచురల్గా వచ్చింది నాకు యాక్చువల్గా అయితే. కొంతమంది ఏంటంటే ఐవీఎఫ్ ఏదో అనుకోవడం ఎలాగంటే కొనేది సిగ్గుపడతారు అనుకోవడానికి, లేదా ఎవరిదో తెచ్చి అనుకోవడానికి. ఇది న్యాచురల్ బ్రాండ్. డాక్టర్ వైఎస్ బాబు అంటేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ బ్రాండ్. అది ధైర్యంగా మనం చెప్పగలగాలి. కొంతమంది ఏంటంటే ఫీల్ అయిపోతుంది. మాస్కులు వేసుకుని చాలా మంది చెప్తున్నారు, ముక్కు మూయమని, ముడ్డు మూయమని, మూతి మూయమని, చెవు కనపడింది అది మూసేయండి తొందరగా అని. మాకు ఈ మూయటంతోనే సగం ఖర్చు, మాకు శ్రమ అయిపోతుంది. ఎందుకంటే మనకి నేచురల్గా వచ్చిందని ధైర్యంగా చెప్పాలి, 10 మందికి తెలియాలి. ఫోన్ పెట్టండి. ఎందుకనంటే వీళ్ళందరూ చాలామంది ఇదే ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ రానంత వరకు రాలేదని బాధపడతారు. వచ్చాక మరి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. పాపం ఆయన చాలా 6 IUIలు, ఆయన శక్తి కన్నా మించిందే వ్యవహారం. ఒక IVF ఎంత నరకమో ఆలోచించండి. డబ్బు ఎంత లాక్కు రావాలి, ఆయన జేబు గుల్ల అయిపోయింది. పైన అటు పక్కన భార్య ఒళ్ళు గుల్ల. 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు ఇంజక్షన్లు, 10వ రోజు నుంచి 20వ రోజు వరకు రోజుడిచి రోజు స్కానింగులు, నెల అంతా తిరగడమే, పనులన్నీ మానుకుని. మన తాతలు ఏమన్నా అదానీలా అంబానీలమ్మా? కోట్లు ఏమన్నా మూలనేసి పెట్టారా? రెక్కాడితే కానీ డొక్కాడిని బతుకులు. 4 రోజులు వరుసగా సెలవు పెట్టారంటే 5వ రోజు సార్ వెళ్ళరమ్మంటాడు ఇంటికి. జాబు అన్ని రోజులు సెలవులు ఎక్కడ దొరుకుతాయి? కానీ హాస్పిటల్ చుట్టూ పానారసారాలే, రోజు డైలీ తిరగడమే పని అయిపోయింది. IVF సెంటర్ చుట్టూ తిరుగుతామంటే చివరికి రూములు తీసుకుని అద్దెకి ఫుడ్ తింటూ అక్కడే చెవులు పెట్టుకుని పాపం ఎంత హింస పడుతున్నారో దంపతులు. కాకపోతే మనం ప్రపంచాన్ని మొత్తాన్ని మనం ఏమీ చేయలేం. ఎవరినైతే దేవుడు నా దగ్గరికి పంపించాడో వారి వరకే మాత్రం నేను మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి మహానుభావులు ఉంటారు కొంతమంది, వాళ్ళు పడిన బాధను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇలాంటి బాధ వేరొకరు అనుభవించకూడదు. మనం ఒక వీడియో ద్వారా బయటపడ్డాము, ఇక్కడికి వచ్చాం, ఆయన నమ్మాం, మరి ఈ ఉబ్బులో నుంచి బయటపడ్డాం. అలాగే ఈ వీడియో ద్వారా ఎవరన్నా 10 మందిలో ఒకరైనా మేలు పొంది వాళ్ళు కూడా IVFలకు వెళ్లకుండా, ఆ IUIలకు పోకుండా, ఆపరేషన్లకు పోకుండా ప్రెగ్నెన్సీ పొందగలిగితే ఆ పుణ్యం మా బిడ్డలకు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో అవ్వడం అనేది గొప్ప విషయం. అదే దైవత్వం. ఆయనే దేవుడు అవుతున్నాడు ఇప్పుడు కదా. అది చాలా సంతోషంగా సార్. ఎందుకంటే ఇంచుమించు 6 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి చాలా హాస్పిటల్ తిరిగిస్తాం, డాక్టర్ డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ దేవుడు ఇప్పుడు కరుణించాడు మిమ్మల్ని, మీ బాధని కన్నీరుని, మీ బాధని మీ ఆవిడ ఏ దేవుడిని నమ్ముద్ది? శివయ్యని నమ్ముతుంది. ఓకే, ఎవరు నమ్మినా పర్లేదు, శివయ్య, యేసయ్య, అల్లానా ఎవరైనా పర్లేదు, మీ కులదైవం ఏదైనా పర్లేదు, కానీ నమ్మండి. ఎందుకనంటే దేవుడు అనేవారు ఉన్నారు అనేది నేను చెప్తున్నా. నేను 5వ తరగతిలోనే బైబిల్, ఖురాను, భగవద్గీత చదివాను. ఇప్పుడు నేనున్నానా లేదా? అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చే వరకు నేనున్నానో లేదో తెలియదు మీకు. ఇక్కడి వరకు వచ్చే వరకే డౌటే, ఇది ఒక బొమ్మేమో, ఈయన ఒక యాక్టర్ ఏమో అనుకుంటారు. ఇక్కడికి వచ్చాక మీకు అర్థమైంది, ఇక్కడ ఉన్నాడు ఈయన ఒక డాక్టర్. ఆయన 6 అడుగులు ఉన్నాడా, 5 అడుగులు ఉన్నాడా తర్వాత సంగతి, ఉన్నాడు. మరి నన్ను మా ఆవిడ ఏమని పిలుస్తుంది? ఏమండి అని పిలుస్తుంది. మా అబ్బాయి వస్తే ఏమంటాడు? నాన్నగారోయే అంటాడు. మా అమ్మ వస్తే ఏమంటుంది? ఒరే అబ్బాయా అంటది. నేనైతే ఉన్నాను కదా, ఎవరు ఇష్టమని పిలిస్తే అలా పిలవచ్చు. మా అమ్మకి మరి ఆడపిల్లలంటే తగని ఇష్టం. నేను మా తమ్ముడు ఇద్దరు మగవాళ్ళే పుట్టాం. దాంతో మా అమ్మ ఏం చేసేది, కాసేపు నాకు లంగా ఓనీలు వేసేది, కాసేపు మా తమ్ముడికి ఓనీలు వేసేది. చిన్నప్పుడు మేము మారలేదు కదా. మన ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకుంటాం, మనకి ఇష్టం వచ్చిన ఆకారంతో దేవుణ్ణి కొలుచుకుంటాం. కానీ దేవుడైతే ఉన్నాడు సుమా, ఆ దేవుడినే నమ్మండి అని చెప్తున్నాను. ఆ దేవుడు ఎవరో కాదు, మీ దేవుడే. మీ దేవుడు కాబట్టే మీకు వీడియో రూపంలో దేవుడు వచ్చి చూపించాడు, ఇక్కడ వరకు లాక్కొచ్చాడు. ఇగో ధైర్యం కలగడానికి ఇలాంటి వ్యక్తుల ద్వారా మీకు మళ్ళా మోటివేషన్ కలిగేటట్టు చేపిస్తున్నాడు.
ఇవన్నీ ఆయన చేసేవి. కాబట్టి ఇక్కడ నేనేంటంటే మీలాగానే మీరు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు అవుతారు బిడ్డను కని, నేను ఆ బిడ్డ అందే మార్గం చెప్పి గురుదేవుడిని అవుతాను, వైద్యో నారాయణో హరిని అవుతా అంతే. కాబట్టి అదే నేను చెప్పా. చాలా సంతోషం అండి. చాలా ముందుకొచ్చి సార్ నేను ఏనాటి నుంచో వీడియో ఇవ్వాలని ఎదురు చూస్తున్నానండి. దేవుడు ఇప్పటికి అదృష్టం కలిగించాడు. వీడియోలు చూసినప్పుడల్లా అనుకునేవాడిని మాకు వస్తే తొందరగా వీడియో ఇవ్వాలని. చాలామంది మాస్కులు పెట్టుకుంటారు, వీడియో ఇవ్వడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. మరి మనం కాబోయే మాతృదేవత పితృదేవత చేశాడు ఆ దేవుడు అంటే మమ్మల్ని అనుగ్రహించాడని అర్థం కదా. ఇన్నాళ్ళు 6 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎంతోమంది బాధ పెట్టారు, భయపెట్టారు, నానా రకాల హింస పెట్టారు. కానీ ఈరోజు ఆ దేవుడు దయ మా మీద కలిగిందని చెప్పుకునే అదృష్టం దేవుడు మాకు ఇచ్చాడు. ఆ విషయాన్ని నలుగురికి చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇంకా కొంతమంది ఎవరన్నా బాధలో ఉన్న వాళ్ళకి ధైర్యం కలుగుద్ది. ఇవాళ ఆయనకి దేవుడు అనుగ్రహించాడు, రేపు మాకు అనుగ్రహిస్తాడు. అత్త రోజులు కొన్ని, క్వార్టర్ రోజులు కొన్ని. కొంతమంది టైం పడుతుంది సార్, అంతే, ఇంకేం లేదు. అది 4 months వాడిన తర్వాత కలగకపోతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. అదే ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అవును, మా మిస్సెస్ అన్నారు ఇది ఆయుర్వేదిక్ మందు ఏదని చెప్పేసి అంటే లేదు మనం డాక్టర్ గారి దగ్గరే ఎక్కడ కంటిన్యూ చేద్దామని చెప్పాను. లక్కీగా మాకు 4 నెలలకి వచ్చేసింది. ఇంకా కొంతమంది 10 రోజులకే రావచ్చు, ఇంకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెలకే రావచ్చు, కొంతమంది 2 నెలలకు రావచ్చు, కొంతమంది 4 నెలలకు రావచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టవచ్చు. టైం పడుతుందేమో వాళ్ళకున్న ప్రాబ్లంని బట్టి, వాళ్ళకున్న సమస్యని బట్టి. ఓర్పుగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం కన్ఫామ్. అదే కాకపోతే ఒకటి సార్, మన అంటే జెంట్స్ ఉన్నట్టు లేడీస్ అంతా ఓర్పు ఉండలేరు. ఎందుకంటే బయట పక్కన ఉన్న వాళ్ళు మరి వదులుతారు, అందుకని కంగారు పడిపోతారు. నెల రోజుల్లో అయిపోద్ది అంటున్నారు, వాళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా, 50,000 డిస్కౌంట్ కూడా అంట, సంక్రాంతి అయిపోతుందంట, సంక్రాంతి ఆఫర్ అంట, మళ్ళీ అది మిస్ అయిపోతామో నన్ను కంగారు పెట్టేస్తారు ఇంటి దగ్గర. నెల రోజుల్లో అయిపోద్ది. ఏంటంటే నీ ఒళ్ళు గొల్ల అయిపోద్ది, నీ డబ్బులు నిల్లు అయిపోతాయి. అది జరుగుద్ది నెల రోజుల్లో. నీ గ్యారంటీగా 100% ప్రెగ్నెన్సీ వస్తుందంటే నో గ్యారంటీ. ఎవరు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేరు, ఈ ప్రపంచంలో లేడు ఎవరు. కానీ 100% నీ డబ్బులు మాత్రం డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. 100% గ్యారంటీ. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి. ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు, తొందరపడద్దు. మీ శరీరంలో రుగ్మత ఏంటో తెలుసుకుని ఆ రుగ్మతని సరిచేసే సరైన వైద్య గురువుని పట్టుకోవాలి ఫస్ట్ మీరు. లేకపోతే అన్యాయం అయిపోతారు. ఒళ్ళు గుల్ల, డబ్బులు నీళ్ళు. అది లేదు సార్, బయట అందరూ డాక్టర్స్ ఇంచుమించు అలాగే ఉన్నారు సార్. మంచోళ్ళు ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. కలియుగము, మీలాంటి వాళ్ళు ఎక్కడో తగులుతారు. అందరూ ఉంటారు, ప్రతి చోట ఎదుక్కోవాలి. సరైన దేవుడు గైడెన్స్ ఉంటే తప్ప దొరకదు మనకి. ఆ దేవుడే దారి చూపించాలి, లేకపోతే దొరకదు. లేదంటే మన దెయ్యం తీసుకెళ్ళిపోద్ది, సందుల్లో గొంతుల్లో తీసుకుపోయి ఒంటుల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చిచ్చి నరక యాతన. ఐవీఎఫ్ల పేరుతో ప్రత్యక్ష నరకం అమ్మ. భూలోకంలో ప్రత్యక్ష నరకం అంటే ఐవీఎఫ్లు, ఆపరేషన్లే, వేరే ఏం లేవు. ప్రత్యక్ష నరకం అది. యమలోకాన్ని భూలోకంలోనే చూపించేస్తారు. అందుకే అలా వద్దు. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామల్లాగా చక్కగా ఆహారం మార్చుకుందాం, అనురాగాన్ని పెంచుకుందాం, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుకుందాం. మీ చేతికి అడ్డం పడే క్రిముల్ని, కీటకాలని, కాళ్ళకు అడ్డం పడుతున్న ఆ హార్మోన్ల సమస్యల్ని సరైన వైద్య నిపుణుల సమక్షంలో సరిచేసుకుంటే, అడ్డంకులు తొలగించుకుంటే చక్కగా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. అది నేను చెప్తున్నా. ఇది రహదారి. 6 డజన్లు కన్నారు మన పెద్దలు, ఒక్క ఆపరేషన్ లేకుండా, ఒక్క ఐవీఎఫ్ లేకుండా. అలా మనం కూడా కనొచ్చు. సరైన వైద్య గురువు దొరకాలి మీకు. అది అలాంటి గురువు దొరకాలంటే దేవుడు చూపించాలి దారి. అది ఒక యూట్యూబ్ వీడియో ద్వారా చూపిస్తాడా, స్నేహితుడి ద్వారా వచ్చి చూపిస్తాడా, బంధువుల ద్వారా వస్తాడా తెలియదు. అది వచ్చి చూపించినప్పుడు మనం గమనించాలి, పట్టుకోగలగాలి, నిలబడగలగాలి. అలాగే పాపం ఆయన కాలు మరి సహకరించకపోయినా అంత దూరం ఎక్కడో విజయనగరం అన్నీ బాగున్నాడు, సందులో వరకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఆయన మొండి ధైర్యంతో సరే ఏది ఏమైనా పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని, ఇక్కడ లాభం లేదు, అన్ని ప్రయత్నాలు చేసాం, ఆపరేషన్లు అంటే ఆపరేషన్లు, ఐయుఐలు అంటే ఐయుఐలు, ఐవీఎఫ్లు అంటే ఐవీఎఫ్లు వెళ్ళాం. ఇక మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇయే రిపీట్ చేస్తున్నారు. ఇది కాకోకుండా న్యాచురల్ అంటున్నాడు ఆయన. ఒక్కసారి ఆయన్ని ప్రయత్నించి చూద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. చక్కగా 4 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫామ్ అయింది. అది కూడా గర్భసంచిలో వచ్చిందని చక్కగా అక్కడ దగ్గరలోనే స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీసి చెప్పారు. ఇది నిలుపుకోవడానికి
మరి అది నిలుపుకోవడం కూడా మన పనే కాబట్టి 5 నెలల వరకు ఆ బిడ్డని కాపాడుకోవాలి క్రిముల నుంచి హార్మోన్ల నుంచి. అందుకనే ఇక్కడికి వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి. ఈ బుక్ ఫాలో అవ్వాలండి. హలో సార్. ఈ బుక్ని ఫాలో అయ్యి భార్య ఏం తినాలి ఏం తినకూడదని దీంట్లో ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వచ్చి మీకు ఏం స్కానింగ్ కావాలి ఏం టెస్ట్ కావాలని మేము చెప్తాం. అక్కడ మీ ఆవిడికి తీయించేసి ఆ రిపోర్ట్ పట్టుకొస్తే నేను ఎప్పటికప్పుడు మందులు ఇస్తాను 5 నెలల వరకు. 5 నెలల తర్వాత అక్కడే వాడుకోవచ్చు, మీరు అక్కడే డెలివరీ అయిపోవచ్చు. అక్కడ వరకు మాత్రం మనం కాపాడుకోవాలి. రెడీనా? రైట్. గాడ్ బ్లెస్ యూ. కృష్ణ గారు ముందుకొచ్చి మరి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దామమ్మా. మాట్లాడండి పోండి. అలా ఆవిడ కూడా మాట్లాడతారంట, ఒక్కసారి ఇందాం. హలో, ఇంకా డాక్టర్ గారు మాట్లాడతారు. లౌడ్ స్పీకర్ పెట్టు. అమ్మా దేవుడమ్మా. నమస్తే. నీదే కాదు, మీ ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ప్రెగ్నెన్సీ వచ్చినందుకు. ఇన్నాళ్ళు పడిన బాధ తగ్గినందుకు ఆయన కూడా చాలా సంతోషపడుతున్నాడు. నువ్వు చేసిన పూజలు ఫలించినాయి అంటున్నాడు. నేను దేవుడు నమ్మను కానీ మా ఆవిడ నమ్మిద్దండి. ఏదో ఒక రకంగా దేవుడు మాకు దారి చూపించాడు అంటున్నాడమ్మా. నువ్వు పడిన కష్టాలు తొలగించడానికి దేవుడు ఇన్నాళ్ళకి ముందుకొచ్చాడమ్మా. సరే, ఇప్పటికైనా వచ్చాడు మన కన్నీళ్ళు తొడవడానికి. నీతో పాటు అమ్మా ఇక్కడ చుట్టూతా నువ్వు నీలాగానే చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏమన్నా సందేశం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ ఎదురుగుండా. మీరు చెప్పేది కూడా వింటున్నారు వాళ్ళు. చెప్పేది ఒకటే సార్, ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మండి. నేనైతే మేము మీద నమ్మాను సార్. అందువల్ల ఎప్పటికైనా మీ దగ్గర వాడదామని నేను ఫిక్స్ అయ్యాను. అలాగే వాడాను సార్. నాకు మాత్రం మీ వల్ల నాకు కన్ఫర్మ్ అయ్యింది సార్. అది మందులతోనమ్మా. 6 IUIలు చేయించుకున్నావు, IVF అని చెప్పి బోల్డ్ ఇంజక్షన్లు పొడిపించుకున్నావు పాపం. మరి సెర అంతా అనుభవించావు, బోల్డ్ నరకం అనుభవించావు. మరి అక్కడ రాంది ఇక్కడ కేవలం మందులతో వచ్చింది. కేవలం మందులు. 2 నెలల క్రిములు, 2 నెలలు హార్మోన్లు. ఇద్దరు చక్కగా 2 నెలలు వాడుకున్నారు. ఇద్దరు జంటగా వాడుకున్నారు, ఫలితం వచ్చేసింది. ఇప్పుడు IVFలు అవసరం లేదు కదమ్మా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే. అవసరం లేదని తెలుస్తుంది కదా. అది మెయిన్ క్రిములు అనేది తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య. చేసినా చూసారా, అది పూర్తి కూడా అవ్వలేదు. IVFలు సగం కూడా అయిపోయినాయి. 6 IUIలు చేసినా ఫలించలేదు. క్రిములు అనేది తొలగించుకోకపోతే ఇట్లాగే బాధ పెడతాయి అని తెలుసుకోవాలి మనం. ఆల్ ది బెస్ట్ అమ్మా. నీకు బుక్ ఇచ్చాను నేను, గర్భిణీశ్రీ ఆహారము ఆరోగ్యం అని. చక్కగా బుక్ ఫాలో అవ్వు. అలాగే వేవులు రాకుండా, వాంతులు అవి అవ్వకోకుండా, మోషన్ ఫ్రీగా అవ్వడానికి, యూరిన్ సమస్యలు రాకుండా కొన్ని మందులు ఇస్తున్నాము. అలాగే బిడ్డ నిలబడటానికి, అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకోకుండా ఉండడానికి కొన్ని ఇంజక్షన్లు మందులు ఉన్నాయి. అవన్నీ మీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి మా వాళ్ళు చెప్తారు. మీరు అక్కడ దగ్గరలో డాక్టర్ గారితో కానీ, సిస్టర్లతో కానీ, నర్సులతో కానీ, లేకపోతే RMPలతో కానీ ఆ ఇంజక్షన్లు చేయించుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మన టెలికాలర్లకి కాల్ చేయొచ్చు. దగ్గరలో కూడా ఒక డాక్టర్ గారిని పెట్టుకోండి, మీరు అక్కడ డెలివరీ అవ్వడానికి వీలుగా. ఆ డాక్టర్ గారికి కూడా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండండి అమ్మా. చూపించి మన మందులు కూడా చూపించండి. ఈ మందులు ఇచ్చారండి, ఇవి కాకోకుండా అదనంగా ఏమన్నా అవసరమైతే వాడుకోమన్నారు. ఒక 5 నెలలు మాత్రం అక్కడ డాక్టర్ గారు ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడే వాడుకొని ఇక్కడే డెలివరీ అవ్వమన్నారని చెప్పండి. అక్కడ ఫాలోఅప్ చేసుకోండి. సరేనా? ఓకే అమ్మా. రైట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రైట్. రైట్. థ్యాంక్ యూ.
వీడియో ఇచ్చారు చక్కగా. దేవుడమ్మ గారు కృష్ణ గారు ఇద్దరు కూడా ముందుకొచ్చి ఇచ్చారు. ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళు అరుదు. ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడానికి కూడా మాకు చెప్పరు కొంతమంది, చివరికి పోయాక వచ్చి చెప్తారు. వచ్చి ముందే చెప్తే అది నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం కదా. ఎవరు మేము ఏమైనా లాగేసుకుంటామో తీసేసుకుంటాం, వాళ్ళతో పాటు మనం కూడా ఆనందిస్తాం. అలా చెప్పరేంటో కొంతమంది. ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పుకోకుండా గప్సిప్ సాంబార్ బుడ్డుల్లాగా అక్కడే వాడేయడానికి ట్రై చేస్తారు. అక్కడ ఉన్న డాక్టర్లకి ఈ క్రిములు తెలియక వాళ్ళేమో వచ్చినంతసేపు ఉండదు పోగొట్టడానికి. వాళ్ళకి ఆ క్రిములు దాడి చేస్తాయి, బిడ్డలు లాక్కుపోతాయి, వచ్చి ఎడుతూ ఉంటారు. ఇట్లా మా ఆవిడ రాలేదండి, మా అత్తగారు అందూరం ఎందుకు అందండి, మా పాపాయి గారు ఆపేశారండి, మా బాబాయ్ గారికి దగ్గొచ్చి తుమ్మొచ్చి అక్కడ ఆగామండి అని ఇలా చెప్తారు. తర్వాత పోయిన తర్వాత నేను కూడా ఏం చేస్తాను, మీలాగా బాధపడటం తప్ప. అదే బతికుండగానే అయితే నిలబెట్టుకోవడానికి క్రిముల నుంచి హార్మోన్ల నుంచి కాపాడుకుని బిడ్డని నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అందుకే వాళ్ళు రమ్మన్నాము. వాళ్ళు వచ్చారు, చక్కగా మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. రావడమే కాకుండా ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చారు కృష్ణ గారు. పైగా వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడిచ్చారు దేవుడమ్మతో కూడా. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.